అందరికీ నమస్కారం అండి. శైలజ వినిపించే కథల ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం వంగమామిడి వెంకటరావు గారు రచించిన గతం గతః అనే కథను విందాం. ఈ కథ ఈనాడు పేపరు ఆదివారం అనుబంధంలో 21 ఆగస్టు 2022న ప్రచురింపబడింది. సుశీల, ఈ మానసిక క్షోభ ఇంకెంతకాలం భరించాలో తెలియడం లేదు. మరణంతోనే ఈ బాధ నుంచి విముక్తి కలుగుతుంది అనుకుంటాను. ఎంత పాపం మూటగట్టుకున్నానో, మృత్యుదేవత కూడా నా మీద దయ చూపడం లేదు. దాదాపు ఇదే అర్థం వచ్చేటట్టు రోజుకు 10 సార్లు భార్యతో అంటాడు 70 ఏళ్ల గిరిబాబు. చేయకూడని పనులన్నీ చేసి ఇప్పుడు ఏమనుకున్నా ఏం లాభం అండి? భగవాన్ ఏదో చెప్పుకుందాం అనుకున్నాడు, కానీ దుఃఖం మాటలు నోట్లోనే ఉండిపోయినాయి. ఎదురుగా గోడకు వేలాడుతున్న దేవుడు పటానికి దండం పెట్టుకున్నాడు. 11 దాటింది. ఈ నిద్ర మార్త వేసుకుని కళ్ళు మూసుకుని పడుకోండి అంది సుశీల. పాత జ్ఞాపకాల్లో కొట్టుమిట్టాడుతున్న గిరిబాబుకి ఎప్పుడు నిద్ర పట్టిందో తెలియలేదు. నాయనా గిరిబాబుకు ఎవరో పిలిచినట్టు అనిపించింది. భ్రమ అనుకున్నాడు. నిన్నే గిరిబాబు, పలకవే. ఈసారి చాలా స్పష్టంగా వినపడింది. ఎవరు అన్నాడు. నేనే, భగవంతుణ్ణి. ఇందాక పిలిచావుగా. నేను పిలిచానా? పడుకునే ముందు భగవాన్ అన్నావుగా, అందుకే వచ్చాను. ప్రతిరోజు చాలాసార్లు అలా పిలుస్తానే, ఎప్పుడూ రాలేదే మరి. ఇది వరకెప్పుడు నీవింత ఆర్ద్రంగా పిలవలేదు నాయనా. మీ మధుర స్వరం వినపడుతున్నది, కానీ మీరు కనిపించడం లేదు. నిజంగా వచ్చారా స్వామి? నేను నిరాకారుడనని తెలియదా? అయినా నీకంత అనుమానమైతే నేను వెళ్ళిపోతాలే. అవతల చాలా పనులున్నాయి నాకు. క్షమించండి స్వామి. నాలాంటి అజ్ఞానులకి అనుమానాలు ఎక్కువ. నా అదృష్టం కొద్దీ వచ్చారు. కాసేపు ఉండి నా గోడు విని నేను పడుతున్న బాధ నుంచి విముక్తి చేసి వెళ్ళండి. మీ రుణం జన్మలో మర్చిపోను. ఇంటి నిండా వారసులు, 10 తరాలకు సరిపోయే ఆస్తిపాస్తులు. ఇంకా ఏం తక్కువని బాధపడుతున్నావు నాయనా? ఎత్తిపొడుస్తున్నారా స్వామి? నీ బాధలేంటో చెప్పమంటే సాగదిస్తావేంటి? మీకు తెలియదా స్వామి? మళ్ళీ అదే తంతు. నువ్వు చెప్పేట్టు లేవు, కానీ నేను వెళ్ళొస్తా. వద్దు, వెళ్ళొద్దు స్వామి. చెబుతాను. నేను చాలా పాపాలు చేశాను స్వామి. ఏం పాపాలు చేశావు? ఏమీ తెలియనట్టు అడుగుతారేంటి స్వామి? ఆ చిట్టాపద్దులన్నీ చిత్రగుప్తుడి దగ్గర ఉంటాయి. నాకు తెలియదు. నువ్వు చెప్పు, వింటాను. భగవంతుణ్ణి గిరిబాబు గతంలోకి తీసుకెళ్ళాడు. గిరిబాబు తల్లిదండ్రులు డబ్బులు లేవని ఎప్పుడూ చింతించలేదు. వాళ్ళ బాధల్లా సంతానం లేదని. పిల్లల కోసం వాళ్ళు మొక్కని దేవుడు లేడు, చేయని యాత్ర లేదు. కొంతకాలానికి వాళ్ళకి ఒక మగపిల్లవాడు పుట్టాడు. ఎంతో పుణ్యం చేశామనుకున్నారు. అది అబద్ధం అని గిరిబాబు పెద్దయ్యాక రుజువు చేశాడు. లేక పుట్టాడని గిరిబాబుని అమిత గారాబంగా పెంచారు తల్లిదండ్రులు. దాంతో గిరిబాబు అడ్డు అదుపు లేకుండా పెరిగాడు. తల్లిదండ్రుల మాటలు పెడచెవిన పెట్టాడు. దారిద్ర్యంలో పుట్టాడేమో. చిన్నప్పటి నుంచి డబ్బు అంటే మోజు. స్కూల్లో డబ్బున్న వాళ్ళ పిల్లల్ని చూసి ఈర్ష్యపడేవాడు. ఏదో వంక పెట్టుకుని వాళ్లతో తగవులు పెట్టుకునేవాడు. చదువు మీద శ్రద్ధ లేదు. డిగ్రీ పూర్తి కాకుండానే చదువు మానేశాడు. సిటీకి మకాం మార్చి నలుగురిని వెంటేసుకొని రౌడీయిజం మొదలుపెట్టాడు. గిరిబాబులో ఉన్న ధైర్యం, దుడుకుతనం గుర్తించిన పైడ్రాజు అనే ప్రైవేట్ ఫైనాన్షియర్ అతన్ని చేరదీశాడు. పైడ్రాజు నమ్మకం సంపాదిస్తే తన జీవితానికి ఇక ఢోకా ఉండదు అని గట్టిగా నమ్మిన గిరిబాబు ఆయన చెప్పే పనులన్నీ తూచ తప్పకుండా చేసేవాడు. నమ్మిన బంటు అయ్యాడు. గిరిబాబు వయస్సు 25 ఏళ్ళు. మంచి పొడగరి వయసులో ఉన్నాడు. దానికి తోడు వ్యాయామంతో పెంచుకున్న కండలు. గిరిబాబును చూసిన వాళ్ళు అచ్చం హీరోలా ఉన్నాడే అని అనుకోక తప్పదు. పైడ్రాజు దగ్గర చేరిన 3వ నాడే వాళ్ళ అమ్మాయి సుశీల గిరిబాబు కంటపడింది. లేత తమలపాకుల, రాజమండ్రి పనసతొనలాగా భలేగా ఉందే. మనసులో అనుకోకుండా ఉండలేకపోయాడు. సుశీల కూడా గిరిబాబును చూడటం అదే మొదటిసారి. హీరోలా భలేగా ఉన్నాడే అనుకుంది. అప్పుడే ఫిక్స్ అయిపోయాడు. పెళ్లి చేసుకుంటే ఈ అమ్మాయినే చేసుకోవాలని. అదే జరిగితే తన రొట్టె విరిగి నేతిలో పడ్డట్టే అనుకున్నాడు. తండ్రిని కూతుర్ని ఇద్దరినీ బుట్టలో వేసుకోవాలి. చాలా కష్టం, ప్రమాదం అని కూడా తెలుసు. విజయమో వీర స్వర్గమో తేల్చుకోవాలి అనుకున్నాడు. అప్పులు వసూలు చేయటంలో గురువుని మించిన శిష్యుడనిపించుకున్నాడు. తెచ్చింది తెచ్చినట్టు మొత్తం పైడ్రాజు చేతిలో పోసేవాడు. భలే శిష్యుడిని పట్టావయ్యా అని తోటి వడ్డీ వ్యాపారస్తులు మెచ్చుకుంటుంటే పైడ్రాజు తెగ మురిసిపోయేవాడు. వాళ్ళిద్దరి మధ్య రహస్యాలు ఉండేవి కావు. పకడ్బందీగా 2 వైపుల నుంచి ఒకేసారి నరుక్కుంటూ వచ్చాడు.
అనుకున్నది సాధించాడు. గిరిబాబును తప్పితే మరొకరిని పెళ్లి చేసుకోనని భీష్మించుకుని కూర్చుంది సుశీల. పైడ్రాజుకి దిక్కు తోచలేదు. వేరే దారి లేకపోయింది. గిరిబాబు ఇప్పుడు పైడ్రాజు అల్లుడు. మామగారి వ్యాపారాన్ని చేజిక్కించుకున్నాడు. తర్వాత గిరిబాబు వెనక్కి తిరిగి చూసుకోలేదు. ధనవాంఛ దెయ్యం పట్టినట్టు పట్టుకుంది గిరిబాబుని. ఎన్ని అక్రమాలు చేశాడో, ఎన్ని దురాగతాలు చేశాడో, ఎన్ని కుటుంబాలను వీధిపాలు చేశాడో లెక్కలేదు. డబ్బు వేటలో పడి తనని కనిపించిన తల్లిదండ్రులను పూర్తిగా మర్చిపోయాడు. వారు బతికున్నారా చచ్చారా అని కూడా పట్టించుకోలేదు. వయసు మీద పడింది. గిరిబాబుకి వ్యాపారాలు పిల్లలకి అప్పగించేశాడు. జీవితంలో ప్రతి వారికి ఎప్పుడో అప్పుడు గతాన్ని గుర్తు చేసుకునే రోజులు వస్తాయి. ఇప్పుడు గిరిబాబుకి ఆ రోజులు వచ్చాయి. ఇలా ఎందుకు చేశాను అని తనను తాను ప్రశ్నించుకోవటం మొదలెట్టాడు. తను చేసినవి తలుచుకున్నప్పుడు ఎవరో ఇనుప చేతులతో గుండెలు నొక్కి పట్టినట్టు అనిపించేది. నిద్ర దూరమైంది. తను సంపాదించిన ఆస్తులు చూస్తే చాలు. ఇదివరకు ఒళ్లంతా పులకరింపులతో నిండిపోయేది. ఇప్పుడు వాటిని తలచుకుంటేనే కడుపులో దేవినట్టు అవుతున్నది. చేసిన పాపాలకు పరిష్కారం చేసుకోవాలనుకున్నాడు. దాన ధర్మాలు చేయటం మొదలెట్టాడు. పిల్లలకి అది నచ్చలేదు. ఆస్తులు పంచమన్నారు. తనకు కావాల్సినవి ఉంచుకొని మిగతావి వారికి పంచేసి చేతులు దులిపేసుకున్నాడు. అయినా ఇంకా ఎందుకో వెలితిగా ఉంది గిరిబాబుకి. అదే అన్నాడు భగవంతుడితో. ఏమో అనుకున్నాను. చాలా చరిత్ర ఉందే నీ వెనకాల. ఏతావాత నువ్వు చేసిందేమంటే పాపాలు చేసి కూడబెట్టిన ఆస్తులు పిల్లలకిచ్చేసి నువ్వు మాత్రం ఆ పాపాలు మూట కట్టుకుంటున్నానంటావు. బాగుంది. ఆ సంగతి పక్కన పెట్టు. ఆలస్యంగానైనా కళ్ళు తెరిచి ఏదో నీకు తోచిన విధంగా దాన ధర్మాలు చేస్తున్నావు. ఇది కూడా బాగానే ఉందిగా. ఇంకా వెళితేందుకు? తల్లిదండ్రులను పట్టించుకోకుండా వాళ్ళ కర్మానికి వాళ్ళకు వదిలేసి కొడుగ్గా నేను చేయాల్సిన ధర్మం నెరవేర్చలేదనే పాపభీతి నన్ను అనుక్షణం పీడిస్తున్నది. ఇదే నా మనోవ్యథకి కారణం. దీనికి పరిష్కారం ఏదైనా ఉంటే చెప్పండి స్వామి. లేదు నాయనా, అనుభవించాల్సిందే. పరిష్కారమే లేదంటారా? నువ్వు ఎన్నిసార్లు అడిగినా నా సమాధానం అదే నాయనా. నాకు ఒక ఆలోచన వచ్చింది స్వామి, చెప్పమంటారా? అందుకే కదా వచ్చింది, చెప్పు. నేను ఎక్కడో చదివాను, ఎవరి పాపపుణ్యాలు వారివే, ఎవరి అకౌంట్స్ వారివేనని. నువ్వు ఆ అకౌంటెన్సీలో దిట్టవని అర్థమైంది. అందుకే అన్ని ఆస్తులు సంపాదించగలిగావు. ఎందుకు స్వామి? చచ్చిన పాముని చంపుతారు. సరేలే, తర్వాత చెప్పు. మా భవిష్యత్తు, మా తదుపరి జన్మలు మేం చేసుకున్న పాపపుణ్యం కర్మల మీదనే ఆధారపడి ఉంటాయి అని కూడా విన్నాను. నేను ఎన్నో పాపాలు చేశాను. కొద్దో గొప్ప పుణ్యాలు కూడా చేశాను. నా పాపకర్మల ఫలం నేను అనుభవించక తప్పదు. మా అమ్మా నాన్నల పట్ల నేను చూపిన నిరాదరణకు పరిష్కారంగా నేను చేసుకున్న పుణ్యకర్మల ఫలం నాకు కాకుండా మా తల్లిదండ్రులకు చెందాలని నా కోరిక. దాని వలన వారికి మంచి జరుగుతుందని నా నమ్మకం. నాకు కూడా కొంచెంలో కొంచెం తృప్తి మిగులుతుంది, ఇంతైనా చేశాను అని. నా ఈ చిన్న కోరిక తీర్చే మార్గం చెప్పండి స్వామి, ఎంతో దీనంగా అడిగాడు గిరిబాబు. గిరిబాబు కోరిక విన్న భగవంతుడు ఒకంత ఉలిక్కిపడ్డాడు. అతని కోరిక కొత్తగా అనిపించింది. ఇది కుదరదు నాయనా. ఎందుకు కుదరదు స్వామి? నేను నా ఆస్తిపాస్తులు నా సంతతికి ఇచ్చినట్లు నేను చేసుకున్న పుణ్యఫలం నా తల్లిదండ్రులకు ఎందుకు ఇవ్వలేను? ఆస్తిపాస్తులు భౌతిక రూపంలో ఉంటాయి. ఇచ్చేవాళ్ళు పుచ్చుకునేవాళ్ళు ఉన్నారు, అందుకే ఇవ్వగలిగావు. ఇప్పుడు నీ తల్లిదండ్రులు అనేవారే లేరు. వారు ఎప్పుడు చనిపోయారో అప్పుడే నీకు వారికి మధ్యన ఉన్న సంబంధం శాశ్వతంగా తెగిపోయింది. వారి శరీరం కాలి మసే మట్టిలో కలిసిపోయింది. వారి ఆత్మలు కొత్త దేహాల్ని స్వీకరించాయి. ఇప్పుడు ఎవరికని ఇస్తావు? అందుకే ఇవ్వటం కుదరదన్నాను. అంటే నా తల్లిదండ్రుల రుణం తీర్చుకోలేనా స్వామి? ఏం రుణం నాయనా? మళ్ళీ మొదటికి వచ్చారేంటి స్వామి? ఈ దేహం నా తల్లిదండ్రులు ఇచ్చింది. ఇది ఉండబట్టే కదా ఇన్ని ఆస్తులు సంపాదించగలిగాను, ఇన్ని సుఖాలు అనుభవించగలిగాను. ఇది కూడా ఒక రకమైన రుణమే కదా. ఆ రుణం తీర్చుకోవాలని నా తాపత్రయం. నువ్వు రుణపడ్డావని ఎందుకు అనుకోవాలి? వాళ్ళ పూర్వజన్మంలో ఎప్పుడో నీకు రుణపడి ఈ జన్మలో నీకు జన్మనిచ్చి పెంచి ఆ రుణం తీర్చుకున్నారు అనుకోవచ్చుగా. అనుకోవచ్చు, కానీ నిక్కచ్చిగా తెలియదు కదా. ఫలానా జన్మలో ఫలానా కర్మ చేశాము, దాని ఫలితం ఇప్పుడు అనుభవిస్తున్నాము అని తెలిస్తే బాగుంటుంది కదా స్వామి. పూర్వజన్మల గురించి తెలియకపోవడం ఒక రకంగా మానవులకి దక్కిన వరం. ప్రస్తుత జన్మలోనే మీ బంధుమిత్రుల కష్టసుఖాలు పంచుకోవడానికి నానా యాతన పడుతున్నారు, అశాంతికి లోనవుతున్నారు. ఇక పూర్వజన్మలలోని మీ బంధుమిత్రులను విరోధులను కూడా తలుచుకుంటూ
లెక్కలు బేరీజు వేసుకుంటూ ఉంటే ఏం జరుగుతుందో ఒక్కసారి ఊహించుకో. అవును స్వామి, మనశ్శాంతి ఉండదు. నాకొక సందేహం స్వామి. మానవులు దుష్కర్మలు చేయటం వల్లనే కదా ఇన్ని గొడవలు. అవి ఎందుకు చేస్తాము? చేయకుండా మీరు ఆపలేరా? కుదరదు నాయన. బాహ్యేంద్రియాల ఆకర్షణకు లోనై అహంకార మమకారాలనే బలహీనతల వల్ల మానవులు దుష్కర్మలు చేస్తారు. అటువంటి వికారాలు లేని వాళ్ళు సత్కర్మలు చేస్తారు. అలా పోగు చేసుకున్న పాపపుణ్య కర్మఫలాలు అనుభవించటానికే మానవులు మళ్ళీ మళ్ళీ జన్మలు ఎత్తుతారు. వాటినే మీరు నొసటి రాతలు అంటారు. ఆ రాతలు మీరు మార్చలేరా? అవి మీరు రాసుకున్నవే. మీ గతానికి సంబంధించినవి. మీ భవిష్యత్తును నిర్ణయించేవి కూడా అవే. మార్చటం కుదరదు. ఈ లోకాన్నించి పోయేటప్పుడు వెంట ఒక్క నయా పైసా కూడా తీసుకుపోలేమని ఖచ్చితంగా తెలిసినా న్యాయం ధర్మం పక్కన పెట్టి అక్రమ మార్గాల్లో డబ్బులు సంపాదిస్తున్నారు. రకరకాల దుర్మార్గాలు చేస్తున్నారు. పుణ్యకర్మ పాపకర్మ అనే తేడా లేకుండా చేసిన ప్రతి కర్మ మీ పేరున రికార్డు అవుతుందని తెలుసు. చేసిన దుష్కర్మల ఫలితం ఏదో ఒక జన్మలో అనుభవించాల్సిందేనని తెలిసి కూడా పాపాలు చేస్తూనే ఉన్నారు. ఫలితం అనుభవిస్తూనే ఉన్నారు. నా కోరిక తీర్చడం కుదరదు అన్నారు. కనీసం నన్ను నేను ఉద్ధరించుకునే మార్గమేదైనా చెబుతారా? అలా అడిగావు, బాగుంది. గతాన్ని మర్చిపో. దాన్ని తిరగరాయలేవు. భవిష్యత్తు నీకు కావలసినట్టు ఉండాలంటే సత్కర్మలు చేయి. నీకున్న దాంట్లో ఎంత వీలైతే అంత దాన ధర్మాలు చేయి. అవి చేయటం కుదరకపోతే అమ్మ ఆకలి అని ఎవరైనా అడిగితే నువ్వు తినేది తగ్గించుకుని అయినా 4 ముద్దలు పెట్టు. అది కుదరక అనుకుంటే వినేవాళ్ళు ఉంటే కూర్చోబెట్టి 4 మంచి మాటలు చెప్పు. వినేవాళ్ళు కూడా లేరంటే ప్రశాంతంగా కూర్చుని సర్వే జనా సుఖినో భవంతు అనుకో. అది పలకటానికి కష్టం అనిపిస్తే అందరూ బాగుండాలి అని కోరుకో. ఇంతకన్నా చేసేదేమీ లేదు, చెప్పేదీ లేదు. వస్తా. ఎవరో లేపినట్టు మెలకు వచ్చి కళ్ళు తెరిచాడు గిరిబాబు. ఎంత విచిత్రమైన కళ అనిపించింది. ఏదో తెలియని ప్రశాంతత. చాలా రోజుల తర్వాత మనసారా నవ్వుకున్నాడు. ఇదండి కథ. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి. నమస్కారం అండి.